హలో మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ రోజు మన వొకాబులరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో మీకు అవునండి, మనం అన్ని విషయాలు మనకి చుట్టూరు ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటాం స్పోకెన్ ఇంగ్లీష్లో. కానీ మనం ప్రతిరోజు ఎదుర్కొనేది, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రతిరోజు ఎదుర్కొనే విషయాల్ని ఏమంటారో ఇంగ్లీష్లో మనకే తెలీదు. అందుకనే నేను నా ఫస్ట్ భాగంలో మీకు పార్ట్స్ ఆఫ్ ద హౌస్ చెప్పాను కదా. సో ఇంట్లో ప్రతి రూమ్ ఏంటేంటి అని చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మన ప్రొఫెషన్స్ ని ఏమేమంటాం, మన ఆక్యుపేషన్ ని, వృత్తుల్ని ఏమంటాం అని తెలుసుకున్నాము. తర్వాత మన హ్యూమన్ బాడీలో ఒక్కొక్క భాగాన్ని ఏమంటామో తెలుసుకున్నాము. అట్లా మన గురించి మనం ప్రతిరోజు ఎదుర్కొనే విషయం గురించి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత చుట్టూరు ఉండే డిఫికల్ట్, కాంప్లికేటెడ్ వర్డ్స్, కష్టమైన వర్డ్స్ మనం తెలుసుకోవచ్చు. చిన్న ప్రతిరోజు ఎదుర్కొనే విషయాలు మనం తెలుసుకుంటే మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడడమో, మీ పిల్లలతో మాట్లాడడమో, మీ హస్బెండ్తోనో నా దగ్గర నేర్చుకున్న విషయాలు మీరు మాట్లాడుతున్నారంటే మీరు రోజు రోజుకి డెవలప్ అయినట్టు కదా. సో అందుకనే నేను ఫస్ట్ మన చుట్టూరు జరిగేది, మన గురించి మన చుట్టూరు జరిగే విషయాల మీద ఎపిసోడ్స్ చేస్తున్నాను అనమాట. మన ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు చెప్పేలాగా స్టార్ స్టూడెంట్స్ నేను చెప్పగానే హోంవర్క్ పంపించిన శివశంకర్ గారు, స్టార్ సూపర్ స్టూడెంట్ అయిన ఉమా గారు, వీళ్ళిద్దరే హోంవర్క్ కరెక్ట్ గా పంపించారండి. ఈ ఎపిసోడ్ లో కూడా మీకు బోల్డ్ హోంవర్క్ ఇస్తాను, మర్చిపోకుండా హోంవర్క్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మన ఈరోజు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం రిక్వెస్ట్ గా అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ లో మీరు నేర్చుకున్న కొత్త పదాలు అన్నీ నాకు హోంవర్క్ గా పంపించండి, కమెంట్ సెక్షన్ లో పంపించండి. ఫ్రెండ్స్ మిత్రులారా, హోంవర్క్ అంటే ఏదో పెద్ద నోట్బుక్ లో మీరేదో చాలా రాయాలని ఉంటుంది చెప్తారు కదండి స్కూల్లో. అలా ఏం లేదండి. మీరు నేర్చుకున్న కొత్త పదాలు ఒకటైనా, రెండైనా, మూడైనా నాకు టైప్ చేసి కమెంట్ సెక్షన్ లో పంపించండి. అంతే, అదే మన హోంవర్క్ కదా. స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ గా ఎంతైనా టీచర్ వృత్తిలో ఉన్నాను కదండి. స్టూడెంట్స్ దగ్గర నుంచి మేము ఆశించేది ఏంటి? ఓన్లీ హోంవర్క్. మేము చెప్పే విషయాన్ని తిప్పి మాకు మీరు ఎంత నేర్చుకున్నారో తెలిస్తే మాకు హ్యాపీ కదా. ఫ్రెండ్స్ రండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఫ్రెండ్స్, కిచెన్. ప్రతి ఇంట్లో అద్దెకి వెళ్ళారనంటే కిచెన్ ఎలా ఉన్నదని చూస్తారు కదా. సో కిచెన్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. సో కిచెన్ ఐటమ్స్ లో ఫస్ట్ మనకి గ్యాస్ స్టవ్. పొయ్యిని ఏమంటారండి? గ్యాస్ స్టవ్. బర్నర్స్ అన్ని ఉంటుంది కదా, అది గ్యాస్ స్టవ్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మన కామన్ లాంగ్వేజ్ లో ఫ్రిడ్జ్ అంటాము. కానీ ఫ్రిడ్జ్ అన్నప్పుడు డి వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ యాక్చువల్లీ డి అనేది మనం పలకకూడదు. ఫ్రిడ్జ్ అనకూడదు, ఫ్రిడ్జ్. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో పలికేటప్పుడు మనం రెఫ్రిజిరేటర్ అంటాము. చూసారా, డి లేదు ఇక్కడ. REFRIGERATOR, రెఫ్రిజిరేటర్ అంటాము. ఫ్రిడ్జ్ అనేది చిన్నది, షార్ట్ కట్ గా మనం ఫ్రిడ్జ్ అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ట్రాష్ క్యాన్ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? కూరలన్నీ కట్ చేసిన తర్వాత మనకి వేస్ట్ వస్తుంది కదా, అవన్నీ వేసేదాన్ని మన రోజు వాడకంలో ఏమంటాము? డస్ట్బిన్ అంటాము. అది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అండి. మనం ఇంక నుంచి మీరు నా స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ గా మీరు ఏమనాలి? డస్ట్బిన్ తీసేసేయండి. డస్ట్బిన్ కాదు, ఇంకా ట్రాష్ క్యాన్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, బ్రెడ్ ఉంటుంది కదా. డయట్ లో ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ టిఫిన్ తినరు. ఫారినర్స్ అందరూ ఏం చేస్తారండి? బ్రెడ్ ఏం చేస్తారు? మనమైతే పెనం మీద జస్ట్ అటు ఇటు నెయ్యి వేసి, బటర్ వేసి కాల్చుకొని మనం తింటాము. అదే మిషన్ ఉందండి, చక్కగా బ్రెడ్ దాంట్లో పెట్టేస్తే బాగా మనం ఎలా పెనం మీద కాల్చుకుంటామో అలా బయటకు వచ్చేస్తుంది మనకి. దాన్ని టోస్టర్ అంటారు. బ్రెడ్ ని టోస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, నెయ్యి వేసి అటు ఇటు తిప్పడాన్ని టోస్ట్ అంటారు కదా. దానికి మిషన్ ఉంది, మనం జస్ట్ బ్రెడ్ పెట్టేస్తే బయటకు వచ్చేస్తుంది, అది టోస్టర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మైక్రోవేవ్ అవెన్. OVEN, ఓవెన్ కాదు, అవెన్. మైక్రోవేవ్ అవెన్ అంటే మన ఆల్రెడీ చేసుకున్న పదార్థాలన్నీ వెచ్చబెట్టుకోవాలంటే
దాంట్లో పెట్టి వెచ్చబెట్టుకోవచ్చు అన్నమాట. చాలా తక్కువ డ్యూరేషన్ లో మీకు మన ఐటమ్స్ అన్ని, మనం వండుకున్న ఐటమ్స్ అన్ని వెచ్చబడతాయి. తర్వాత ఇంకో పని కూడా ఉందండి, ఇంకో వర్క్ కూడా చేస్తుంది మైక్రోవేవ్ అవెన్. ఏంటంటే మన కేక్ బేకింగ్, మన కేక్ కానీ మన ఇలాంటి కేక్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ ఏమైనా చేయాలని అన్నా కూడా చక్కగా మనం తయారు చేసేసి మైక్రోవేవ్ అవెన్ లో ఒక 1/2 అవర్ అలా టైం సెట్ చేస్తే మనకి ఆఫ్టర్ దాట్ మనకి ఏమవుతుందంటే బ్రహ్మాండమైన కేక్ బయటికి తీస్తాం. సో దాన్ని మైక్రోవేవ్ అవెన్ అంటారు. చిన్న పోర్టబుల్ టీవీ లాగా ఉంటుందండి. ఇలా ఓపెన్ చేస్తాము, అలా పెడతాము, వేడవుతూ ఉంటుంది. అంటే మనకి నిప్పు లేకుండా మన వస్తువులన్నీ, మన థింగ్స్, వండుకున్న వస్తువులన్నీ హీట్ అయిపోతాయి అన్నమాట. అది మైక్రోవేవ్ అవెన్, OVEN, ఓవెన్ కాదు, అవెన్. నెక్స్ట్ బ్లెండర్ ఆర్ మిక్సర్. మీకు తెలుస్తుందని నేను మిక్సర్ అనేది వేశానండి. మిక్సర్ అనేది మన కామన్ ఇంగ్లీష్ పదం, ఇండియన్ పదం. యాక్చువల్ గా అయితే ఫారినర్స్ కానీ యాక్చువల్ ఇంగ్లీష్ పదం అయితే దాన్ని బ్లెండర్ అంటారు. దేన్ని, మనం మిక్సీ ఉంది కదండి, మనం అన్ని మిక్సీలో చిన్న జార్లు పెట్టి మనం అన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ మిక్సీని బ్లెండర్ అంటారు. యాక్చువల్లీ BLENDER, బ్లెండర్. నేను ఇది మిక్సర్ అనేది మీకు తెలియడం కోసం రాశాను, ఇప్పుడు చెరిపేస్తున్నాను మీ ముందే. ఇంకా నుంచి మిక్సర్ అనద్దండి, మిక్సీ కూడా అనద్దు, బ్లెండర్ అది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు తెలుసు మనం గారెల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, అట్ల పిండి కానీ రుబ్బుకుంటాము. ఏంటది, గ్రైండర్. గ్రైండర్ కొంచెం పెద్దదిగా ఉంటుంది కదండి, అది గ్రైండర్. సో ఇవన్నీ మన కిచెన్ లో ఉండే ఐటమ్స్, పెద్ద పెద్ద వస్తువులండి. నెక్స్ట్ కిచెన్ లో కుకింగ్ యుటెన్సిల్స్, UTENSILS. యుటెన్సిల్స్ అంటే పాత్రలండి, గిన్నెలు. గిన్నెల్ని ఇంగ్లీష్ లో యుటెన్సిల్స్ అంటారు. వండుకునేందుకు మనకి ఉపయోగపడే పాత్రలు, దాన్ని కుకింగ్ యుటెన్సిల్స్ అంటారు. ఏమేమి ఉపయోగపడుతుందండి, ఫస్ట్ మన కూరగాయలు కట్ చేసేందుకు కావాల్సింది ఒక పలక కదా, దాన్ని ఏమంటాము, చాపింగ్. కూరగాయల్ని కట్ చేయడాన్ని చాపింగ్ అంటాము. చాపింగ్ బోర్డ్ ఆర్ బోర్డ్ ఫార్ చాపింగ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, కత్తి కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము, నైఫ్ అంటాము. అదే 2-3 ఉన్నాయి అంటే నైవ్స్, F రాకూడదండి, KNIVES, నైఫ్స్. కత్తులు వేరే వేరే సైజ్ లో ఉంటాయి కదండి, అందుకని నైఫ్స్. చూసారా, K సైలెంట్ ఇక్కడ, NIVES. ప్లూరల్ వచ్చినప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు, ఒకటి కాక ఇంకో 2-3 అలా ఉంటే దాన్ని నైఫ్స్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, జగ్, మగ్, కప్. జగ్ అంటే చాలా పెద్దదండి, చాలా పెద్దది. మనం నీళ్ళు పోసుకొని ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేది జగ్. మగ్, మగ్ అంటే కూడా జగ్ కంటే కొంచెం మీడియం సైజ్ లో ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ కప్స్, చాలా చిన్న సైజ్ లో ఉండేదాన్ని కప్స్ అంటారు. టీ, కాఫీ తాగేదాన్ని కప్స్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, లాడెల్, LADLE. లాడెల్ అంటే గరిట్లు, గరిట. మనం వండుకునేందుకు యూస్ అయ్యే గరిటల్ని లాడెల్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, బౌల్స్, BOWLS, బౌల్స్. బౌల్స్ అంటే గిన్నెలు, చిన్నవి పెద్దవి ఏదైనా కానీ మనం వండుకున్న పదార్థాలన్నీ పెట్టే బౌల్స్ లో చాలా విశాలంగా ఉంటుంది కదా, అందుకని దాంట్లో వండుకున్నవన్నీ పెడతాం కదా, దాన్ని బౌల్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రైయింగ్ పాన్. బాండీని ఏమంటామండి మనం, ఫ్రైయింగ్ పాన్ అంటాం. ఫ్రైయింగ్ దేనికి ఉపయోగించుకుంటాం మనం, బాండీని ఫ్రై చేసుకునేందుకు కదా, సో ఫ్రైయింగ్ పాన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్మాల్ పాట్స్. పాట్స్ అంటే కుండలు కాదండి, ఇక్కడ వాళ్ళ మీనింగ్ ఏంటి, చిన్నవి. మన వండుకున్న కొంచెం ఐటమ్స్ చేసామనుకోండి, మనం దాన్ని ఏం చేస్తాము, చిన్న గిన్నెలో పెట్టి, ఇప్పుడంతా కాపర్ బాటమ్ వస్తుంది కదా, మనకి కాపర్ బాటమ్ వస్తుంది, దాన్ని డైరెక్ట్ గా మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు కదా, చిన్నది ఏదైనా వెచ్చబెట్టుకోవాలంటే, దాది స్మాల్ పాట్స్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, COLANDER, కొలాండర్. COLANDER, కొలాండర్. కొలాండర్ అంటే మన జల్లెడ. మనం ఏదైనా క్యాబేజ్ ఇప్పుడు కడుక్కోవాలనుకోండి, మనం ఏం చేస్తాము, కొలాండర్ లో పోసుకొని నీళ్లు పోసి ట్యాప్ కింద ఆ నీళ్ళన్నీ పోతుంది, మనం వాష్ చేసుకుంటాం కదా, అది కొలాండర్. జల్లెడని కొలాండర్ అంటారు.
నెక్స్ట్ ఫ్రెండ్స్ స్పాచులా, SPATULA. స్పాచులా అంటే యాక్చువల్లీ అన్నం పెట్టడానికి యూస్ అయ్యేది, కూరలు పెట్టడానికి యూస్ అయ్యేది స్పాచులా. ఇక్కడ లాడల్ అంటే గరిట్లు, పప్పు వేసుకుంటానికి, మజ్జిగ, సాంబార్ పోసుకునేందుకు యూస్ అయ్యేది, కొంచెం గుంటగా ఉంటుంది కదా, అది లాడల్. స్పాచులా అంటే వెడల్పుగా ఉంటుందండి, మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు, మన దోశ అంతా తీసుకోవచ్చు అన్నమాట, అది స్పాచులా. నెక్స్ట్ ఫ్రెండ్స్ వెజిటబుల్ పీలర్. వెజిటబుల్ మన క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయనంటే మనం చెక్కు తీసుకునేది వెజిటబుల్ పీలర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ కాండిమెంట్ హోల్డర్. కాండిమెంట్స్ అంటే ఏంటంటే మనకి యాలకులు, లవంగాలు, మన పట్ట అంటారు కదా, దాల్చిన చెక్క, అవన్నీ వేసుకునేవండి మనకి. అవన్నీ వేసుకునేందుకు హోల్డర్ లాగా అన్ని కలిపి ఒక దీంట్లో ఉందంటే మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కదా, దాన్ని కాండిమెంట్ హోల్డర్, కాండిమెంట్స్ అంటారు అవన్నీ, స్పైసెస్. నెక్స్ట్ ఫ్రెండ్స్ స్పూన్స్, ఫోర్క్స్. స్పూన్స్ తెలుసు కదా, చిన్న చిన్నవి స్పూన్స్. ఫోర్క్ అంటే మన మ్యాగీ తినేందుకు కానీ, నూడిల్స్ తినేందుకు కానీ యూస్ అయ్యేది ఫోర్క్స్ అండి. ఓకే, ఇవన్నీ కుకింగ్ యూటెన్సిల్స్, గిన్నెలు, సామాన్లు. నెక్స్ట్ ఫ్రెండ్స్ క్లీనింగ్. మన ఇంట్లో క్లీన్ చేసుకునేందుకు ఉపయోగపడే వాటిని ఏమంటారని. స్క్రబ్బర్. స్క్రబ్బర్ అంటే పీచులాగా ఉంటుందండి, ఇప్పుడంతా మనకి ఐరన్ స్క్రబ్బర్ కానీ రకరకాల ప్లాస్టిక్ తో అన్ని వచ్చేసింది. పీచులాగా ఉండేది, అది బాగా మాడిందంటే మనకి పోగొట్టడానికి యూస్ చేసుకుంటారు స్క్రబ్బర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ స్పాంజెస్. మన స్కూల్లో కూడా డస్టర్ లాగా ఉపయోగించుకుంటాం స్పాంజ్. అది మన కిచెన్ లో ఏం చేసుకుంటాము, ఎక్కువ నీళ్లు గట్టి మీద పోయిందంటే ఆ స్పాంజ్ తో తోసేస్తాం మనం కదా, నీళ్లు అబ్జర్వ్ చేసుకునేందుకు, పీల్చేందుకు వాడుకుంటాం స్పాంజెస్. నెక్స్ట్ ఫ్రెండ్స్ డిష్ వాష్ బార్. డిష్ వాష్ మన గిన్నెలు తోముకునేందుకు బార్ అంటే సోప్ అండి, BAR, సోప్స్ ఉంటాయి కదా గిన్నెలు తోముకునేందుకు, సోప్. డిష్ వాష్ బార్ ఆర్ లిక్విడ్. ఇప్పుడంతా లిక్విడ్ కూడా వచ్చేసింది కదా గిన్నెలు దోముకునేందుకు, బార్ ఆర్ లిక్విడ్ అండి. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే డిస్ఇన్ఫెక్టెంట్ అంటే అదే మన వంటింట్లో డెటాల్ ఉంటుంది. మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళేసి వచ్చినా, ఏదన్నా చెత్త డస్ట్బిన్ క్లీన్ చేసినా మనకి, డస్ట్బిన్ కాదండి, ట్రాష్ క్యాన్ క్లీన్ చేసినా మనం ఏం చేస్తాము, చెయ్యి మళ్ళా అన్నం తినే ముందు కానీ, భోంచేసే ముందు కానీ, ఏదన్నా కానీ హ్యాండ్ వాష్ చేసుకుంటాం. హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ వాడతాం. ఎందుకని, అది క్రిములన్నీ చంపేస్తుందని అంటాం. ఏంటేంటి, సావ్లాన్ కానీ, డెటాల్ కానీ, ఇలాంటివన్నీ డిస్ఇన్ఫెక్టెంట్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ స్వీపింగ్ బ్రష్ అంటే ఏంటండి, మనం పళ్ళు తోముకునేందుకు యూస్ అయ్యేది అది కాదు. స్వీపింగ్ అంటే ఊడ్చుకునేది, చిమ్మడానికి యూస్ అయ్యేది. ఏంటి, మన చీపుల్ని స్వీపింగ్ బ్రష్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, మన ఇండియన్ లాంగ్వేజ్ లో దాన్ని బ్రూమ్ స్టిక్ అంటారు. అవన్నీ పాతకాలం అండి, వదిలేసేయండి, మనం ఇంకా అప్డేట్ అవుతున్నాం. సో స్వీపింగ్ బ్రష్. నెక్స్ట్ ఫ్రెండ్స్ మాప్, MOP, మాప్ స్టిక్లు, మన ఇల్లు తుడుచుకునేందుకు యూస్ అయ్యేది. ఇలా పొడవుగా స్టిక్ లాగా ఉంటుంది, కింద ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన ఇల్లంతా తుడుచుకుంటాము, దాన్ని మాప్ అంటారు, MOP, మాప్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫెదర్ డస్ట్ అంటే దుమ్ముని బాగా మనం టీవీ మీద కానీ, అల్మరా మీద కానీ, మనకి ఏదైనా ఐటమ్స్ ఉంటే దాన్ని ఏం చేస్తాము, మనం డస్ట్ చేస్తాము కదా. అదే ఫెదర్ అంటే ఇప్పుడంతా చాలా సాఫ్ట్ గా ఉండేలాగా, స్పాంజెస్ లాగా మనం ఇలా అంటే అది డస్ట్ పోతుంది కదా, దాన్ని ఫెదర్ డస్టర్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వరకు మనకి క్లీనింగ్ పర్పస్ ది అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ బెడ్రూమ్ ఐటమ్స్. బెడ్రూమ్ లో ఉండే వాటిని ఏమేమంటామని. ఫస్ట్ బెడ్రూమ్ లో నేమ్ లోనే ఉంది బెడ్ ఉన్న రూమ్. ఏముంటుంది, బెడ్ అంటారు. కానీ నేను మీకు తెలియడం కోసం బెడ్ రాశానండి, ఇది ఓల్డ్, మన అప్డేట్ అయిపోయాం, ఏమనాలి, బెడ్ అని అనకూడదు ఇంక నుంచి. దాన్ని కాట్, COT, కాట్ అంటే ఉట్టి మంచాన్ని కాట్ అంటాము. నెక్స్ట్ బెడ్ సైడ్
ప్రతి వాళ్ళ ఇంట్లోనూ మంచం పక్కన ఒక చిన్న టేబుల్ పెట్టి ఉంచుతాం. ల్యాంప్ పెట్టేసి, లేకపోతే మన అలారం క్లాక్ పెట్టడానికో, లేకపోతే మన పుస్తకాలు మొబైల్ ఫోన్స్ పెట్టుకుంటానికో వాడుకుంటాం. అది బెడ్ సైడ్ టేబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మంచం వేసేసాం మనం, దాని మీద పరుపు వేయాలి కదా, దాన్ని ఏమంటాము? మ్యాట్రసెస్. MATTRESS, మ్యాట్రస్. నెక్స్ట్, సో పరుపు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? దిండు కావాలి. దిండుని ఏమంటాం మనం? పిల్లో. PILLOW, పిల్లో. పిల్లో అంటే పిల్లోకి దుమ్ము పట్టిపోతుంది కదండి, తొందరగా మట్టి అయిపోతుంది, మనం రోజు పడుకుంటాం కదా, అందుకని పిల్లో కవర్ వేయాలి. పిల్లో కవర్. నెక్స్ట్, బ్లాంకెట్. BLANKET. బ్లాంకెట్ అంటే మనం కప్పుకునేది, దాన్ని బ్లాంకెట్ అంటాం. బెడ్షీట్ అనొచ్చు కదా, ఏమంటారు మేడం అని మీరు అడగచ్చు. బెడ్షీట్ అనేది పరుపు మీద మనం వేసేది బెడ్షీట్. బ్లాంకెట్ అనేది మనం కప్పుకునే వాటిని బ్లాంకెట్ అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, వార్డ్రోబ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను మన హౌస్ పార్ట్స్ ఆఫ్ ద హౌస్ లో వార్డ్రోబ్ చెప్పాను. ఏలా బట్టలు పెట్టుకునే ర్యాక్ ని గాని బీరువాని గాని మనం వార్డ్రోబ్ అంటాము. సో బట్టలన్నీ నీట్ గా అరేంజ్ చేసి పెట్టుకున్న దాన్ని వార్డ్రోబ్ అంటాము. అది కూడా బెడ్రూమ్ లోనే ఉంటుంది కదా. నెక్స్ట్ ఫ్రెండ్స్, అలారం క్లాక్. అలారం క్లాక్ అనేది చిన్నదిగా మన బెడ్ సైడ్ టేబుల్ మీద పెట్టుకుంటాం. అదే గోడకి తగిలిచ్చుంటే దాన్ని వాల్ క్లాక్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్. సో మంచం ఉంటుందండి, మంచం పక్కన మనం ఇట్లా ర్యాక్ గా ఉంటుందండి, డ్రాయర్స్ లాగా. మనం ఇట్లా తీసుకొని ముఖ్యమైన వస్తువులు, మన కీ చైన్స్ కానీ, పెన్సిల్, మందులు కానీ, ఏదైనా చాలా మన బెడ్ పక్కనే ఉండాల్సినవన్నీ మన డ్రాయర్స్ లో పెట్టుకుంటాం కదా, అవన్నీ. ఓకే, లేడీస్ అయితే వాళ్ళ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు కదా, డ్రాయర్స్ అనేది. అది అండి డ్రాయర్. చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్. చెస్ట్ అంటే లైన్ గా అరేంజ్ అయ్యి ఉంటుంది, 1 2 3 4 అలా ఉంటుంది కదా, దాన్ని వన్ అబౌవ్ ది అదర్. సో దాన్ని చెస్ట్ అంటారు. చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, డ్రెస్సింగ్ టేబుల్. మన ఆడోళ్ళకి అంత బాగా నచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ కదా. మన ఫుల్ సైజ్ కనబడుతుంది ఫ్రెండ్స్. మనం ఫుల్ శారీ కట్టుకున్న తర్వాత, డ్రెస్ వేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ మీద ఫుల్ సైజ్ కనబడుతుంది. సో అది డ్రెస్సింగ్ టేబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్, హ్యాంగర్స్. మన ఇంట్లో మగవాళ్ళందరికీ షర్ట్ ఐరన్ చేసిన తర్వాత హ్యాంగర్స్ కి తగిలిచ్చి ఉంటారు. హ్యాంగ్ అంటే వేలాడదీసేవన్నీ హ్యాంగర్స్ అంటారు. మన బట్టలన్నీ వేలాడదీసామంటే దానికి ఉపయోగపడేది ఏంటి? మన హ్యాంగర్ కి తగిలిచ్చి ఉంచుతాం కదా, దాన్ని హ్యాంగర్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అద్దం. మిర్రర్. MIRROR. మిర్రర్ ఉండాలి కదా బెడ్రూమ్ లో, ప్రతి వాళ్ళ బెడ్రూమ్ లోనూ మిర్రర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్ ఐటమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్, లివింగ్ రూమ్ ఐటమ్స్. నేను ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ ద హౌస్ చెప్పినప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్స్ మీకు, హాల్ అనడాన్ని లివింగ్ రూమ్ అంటారు. సో హాల్ అనేది ఓల్డ్. ఓకే, మనం అప్డేట్ అయిపోయాం కదా, ఏమనాలి? లివింగ్ రూమ్ అనాలి. సో లివింగ్ రూమ్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటుంది మనకి? కోచ్. COUCH, కోచ్. కోచ్ అంటే మన లాంగ్వేజ్ లో, మన కామన్ తెలుగులో మన దివాన్ కాట్ అంటామండి. దివాన్ అంటారు కదా, దాన్ని పడుకుంటానికి యూజ్ చేసుకోవచ్చు, గెస్ట్ వచ్చారంటే కూర్చోపెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కోచ్, COUCH, కోచ్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, కాఫీ టేబుల్. కాఫీ తాగేటప్పుడు మనకేంటి, ఎవరైనా గెస్ట్ వచ్చారంటే ముందు చిన్నదిగా వేసి ఉంచుతారు కదా సోఫా పక్కన, కాఫీ టేబుల్ అనేది. సో అది ఫ్రెండ్స్ కాఫీ టేబుల్. నెక్స్ట్ ఏముంటాయి ఫ్రెండ్స్? అందమైన విండోస్ ఉందంటే దానికి కర్టెన్స్ ఉండాలిగా, బ్యూటిఫుల్ గా కర్టెన్స్. ఓకే, స్క్రీన్స్ ని కర్టెన్స్ అంటారు. మన లోకల్ లాంగ్వేజ్ లో మనం స్క్రీన్ అంటాము, కానీ అది కర్టెన్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, బుక్స్ అన్ని చదువుకునే వాళ్ళైతే బుక్స్ అన్ని పెట్టేది ఒక ర్యాక్ ఉంటుంది, దాన్ని బుక్ షెల్ఫ్స్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ల్యాంప్. ఈవెన్ లివింగ్ రూమ్ లో కూడా ల్యాంప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మన దివాన్ కాట్, కోచ్ పక్కన ఉంటుంది ల్యాంప్. నెక్స్ట్ ఫ్రెండ్స్, కంపల్సరీ హాల్లో మనకు ఉండేది టీవీ విత్ స్టాండ్. ఇప్పుడంతా గోడకి తగిలిచ్చేస్తున్నాము మనం, సో దానికి కూడా స్టాండ్ ఉంటుంది కదా. సో టీవీ విత్ స్టాండ్. టీవీ అంటే కంపల్సరీ ఆపరేట్ చేస్తానికి మనకి రిమోట్ ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, DVD ప్లేయర్ అంటారు కదండి. మన సీడీలన్నీ డివిడిలో
సిడి డివిడి కూడా మనం అన్ని మూవీస్ ఏదైనా చూసుకోవాలంటే ఆ కాలంలో వాడేది. ఇప్పుడు అంతా మనకి పెన్ డ్రైవ్స్ అన్ని వచ్చేసినాయి కదా. సో సిడి డివిడీస్. నెక్స్ట్ అండి సోఫా. సోఫా తెలుసు కదా, గెస్ట్ అందరూ వచ్చారంటే కూర్చునేందుకు ముగ్గురు నలుగురు ఒకటే టైంలో కూర్చునేదాన్ని సోఫా అంటాం. నెక్స్ట్ చైర్, ఆర్మ్ చైర్. చైర్ కాదు, నేను ఆల్రెడీ మీకు ప్రొనౌన్సియేషన్ దగ్గర చెప్పాను మీకు. చైర్ అనకూడదండి, చైర్, ఐ సైలెంట్. సో చైర్ కి ఆర్మ్ చైర్ కి తేడా ఏంటండి? చైర్ అంటే నార్మల్ గా జస్ట్ కూర్చుంటాము, దానికి ఉపయోగపడేది. ఆర్మ్ చైర్ అంటే చేతులు పెట్టుకునేలాగా ఉండే చైర్ ని ఆర్మ్ చైర్ అంటాం మనం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్లవర్స్ పెట్టుకునేది. చాలా బాగా మన టేబుల్ మీద, ఇక్కడ కాఫీ టేబుల్ ఉందా, కాఫీ టేబుల్ మీద ప్రతి ఒక్కరికి ఫ్లవర్ వాస్ పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం. సో ఫ్లవర్ వాస్. నెక్స్ట్ కార్పెట్. సోఫా వేసుకున్నాము, కోచ్ వేసుకున్నాము, కాఫీ టేబుల్ పెట్టుకున్నాము. సో కింద నేలకి బ్యూటిఫుల్ గా కార్పెట్ వేసి ఉంచుతారండి కింద. సో పెద్దదిగా కార్పెట్ వేసి దాని మీద సోఫా పెడతారు. ఇటుపక్క సోఫా చైర్స్ ఉంటుంది, మధ్యలో కాఫీ టేబుల్స్ ఉంటుంది. సో హాల్లో కింద, మన లివింగ్ రూమ్ లో కింద ఉండేది మనకి కార్పెట్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ రూమ్, నెక్స్ట్ ఐటమ్స్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కిచెన్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది, లివింగ్ రూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి మనకి వాష్రూమ్. బాత్రూమ్ అనకూడదండి, ఓల్డ్ ఫ్యాషన్, తీసి పక్కన పడేయండి. ఇంకా నుంచి దాన్ని వాష్రూమ్ అనాలి, వాష్రూమ్. ఓకే. వాష్రూమ్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. చూడండి, వాష్రూమ్ లో ఫస్ట్ మన ఫారెన్ లో అయితే ఉంటుందండి, బాత్ టబ్ లాగా ఉంటుంది. మన మూవీస్ లో అన్ని చూసాం కదా, నీళ్ళు ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది, దాంట్లో మనం స్నానం చేయొచ్చు, బాత్ టబ్. నెక్స్ట్ మన నార్మల్ మన ఇంట్లో ఉండేవేంటి, బకెట్ ఉంటుంది, బకెట్ లో మగ్గు ఉంటుంది, స్నానం చేయడానికి ఉపయోగపడేది. నెక్స్ట్ పైనుంచి మన తల స్నానం చేయాలంటే షవర్ ఉంటుందండి, పైన షవర్. అదే మన ఫ్లష్ దగ్గర, మన టాయిలెట్ దగ్గర ఏముంటుంది, హ్యాండ్ షవర్ ఉంటుంది. హ్యాండ్ షవర్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం ఇలా స్క్వీజ్ చేసుకోవచ్చు, వాటర్ వచ్చి పడుతుంది, అది హ్యాండ్ షవర్ అంటారు. గోడకి బిగించి ఉంటే పైనుంచి వచ్చేదాన్ని షవర్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ టవల్ కావాలి, టవల్ పెట్టేందుకు ర్యాక్స్ కావాలి కదా ఫ్రెండ్స్, టవల్ అండ్ ర్యాక్. నెక్స్ట్ ఫ్రెండ్స్ టాయిలెట్ క్లీన్ చేసుకునేందుకు టాయిలెట్ బ్రష్. ఓకే. నెక్స్ట్ బాత్రూమ్ బయట కంపల్సరీ, బాత్రూమ్ లోంచి నీళ్ళంతా బయటకు వచ్చిందన్నా, లేకపోతే మనం కాలు తుడుచుకొని రావడానికి కావాల్సింది ఏంటి, బాత్రూమ్ మ్యాట్ కింద వేసేదాన్ని మ్యాట్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ స్నానం చేయడానికి ఉపయోగపడేది సోప్ పెట్టుకునేందుకు. సోప్ అలాగే ఉంచుకోలేము కదా, సోప్ పెట్టుకునేందుకు కావాలి కదా, దాన్ని సోప్ డిష్ అంటాము, సోప్ డిష్. నెక్స్ట్ ఫ్రెండ్స్ బాత్రూమ్ లో మంచి సువాసన రావాలంటే డెఫినెట్లీ గోడకి తగిలించి ఉంచుతాం, ఎయిర్ ఫ్రెషనర్. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్ మన ఇప్పిన బట్టలన్నీ వేసేదాన్ని లాండ్రీ బాస్కెట్ అంటాము. ఓకే. సో ఇప్పిందన్నీ స్టోర్ చేసి ఉంటుంది కదా బట్టలు వేసుకునేందుకు, దాన్ని లాండ్రీ బాస్కెట్ అంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ వాష్రూమ్ ఐటమ్స్. నెక్స్ట్ మనకి హార్డ్వేర్ టూల్స్. హార్డ్వేర్ ఏమేమి ఉంటుంది ఫ్రెండ్స్, ప్లగ్ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు ఒకటే టైంలో ముగ్గురు మొబైల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకోవాలన్నా, ఒకళ్ళేమో ల్యాప్టాప్ లో పని చేసుకోవాలి, ఒకళ్ళేమో ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి, వీళ్ళందరికీ ఒకటే టైం. కానీ మనకి బోర్డ్స్ ఏది ఖాళీగా లేదు, స్విచ్ బోర్డ్స్. సో ఏం చేస్తాం, ప్లగ్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, దాంట్లో 3-4 ప్లగ్స్ ఉంటాయి. సో దాంట్లో దాన్ని ప్లగ్ ఎక్స్టెన్షన్స్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లాడర్. స్టెప్ అంటే ఇంట్లో చిన్న నిచ్చెనండి, మన ఇంట్లో వరకు ఒక మీడియం హైట్ లో ఉంటుంది. లాడర్ అంటే నిచ్చెన కదా, చిన్న మన ఫ్యాన్ బిగించడానికి కానీ, ఏదైనా పైన రూఫ్ సీలింగ్ మీద ఏదైనా మనం రిపేర్ చేయాలన్నా, ఏదైనా తగిలించాలన్నా, బల్బు పోయినా మనకు ఉపయోగపడుతుంది. స్టెప్ లాడర్ స్టెప్ గా ఉంటుంది కాబట్టి స్టెప్ లాడర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ హ్యామర్. సుత్తిని హ్యామర్ అంటాం, HAMMER. నెక్స్ట్ బ్యాటరీస్. రిమోట్ లో కానీ దేంట్లో అయినా మనకి బ్యాటరీస్ ఉంటుంది, టార్చ్ లైట్ లో వీటన్నిటిలో బ్యాటరీస్ ఉంటుంది. సో అలార్మ్ క్లాక్ లో వీటన్నిటిలో బ్యాటరీస్ కావాలి, సో బ్యాటరీస్. నెక్స్ట్ ఫ్రెండ్స్ స్పేర్ లైట్ బల్బ్స్. అవి
నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్లయర్స్, కట్టింగ్ ప్లయర్స్. ఏదైనా వైర్ కట్ చేయాలన్నా మనకి యూస్ అయ్యేది కట్టింగ్ ప్లయర్. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, వైర్ ఎండింగ్ ఎడ్జ్ లో కట్ చేయాలంటే యూస్ అవుతుంది కట్టింగ్ ప్లయర్స్. నెక్స్ట్ డ్రిల్లింగ్ చేయాలంటే, గోడలో ఏదైనా హోల్స్ పెట్టి మేకు పెట్టే ముందు మనకి డ్రిల్ చేయాలంటే యూస్ అయ్యేది డ్రిల్స్, DRILLS, డ్రిల్స్. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్. స్క్రూస్ తెలుసు కదా, అది స్క్రూ అండ్ స్క్రూ డ్రైవర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్విచెస్ తెలుసు, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ వేస్తేనే మనకి ఫ్యాన్, లైట్, బల్బ్ కానీ అన్ని టీవీ కానీ ఏదైనా కానీ స్విచ్ వేస్తేనే పనికి వస్తుంది కదా, మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది. స్విచెస్ అన్ని ఉన్నది స్విచ్ బోర్డ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ సాకెట్. ఈ స్విచ్ బోర్డ్ అన్ని ఉన్న ప్లేస్ ని సాకెట్ అంటారు కదా, ఆ క్యావిటీని, అక్కడే వైర్లు అన్ని కలిపి ఈ స్విచ్ బోర్డ్ అన్నిటికీ కనెక్షన్స్ మొత్తం ఆ ప్లేస్ ని సాకెట్స్ అంటారు. నెక్స్ట్ ప్లగ్. దేంట్లో అయితే మనం ప్లగ్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ప్లగ్, స్విచ్ బోర్డ్ లో ఉంటుంది ప్లగ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్. ఓకే, ఏమేమి ఎలక్ట్రిసిటీకి కరెంట్కి సంబంధించిన ఐటమ్స్ మన ఇంట్లో ఏమేమి ఉంటాయి? పైన తగిలిచ్చారంటే, పైన ఏమంటారు ఫ్రెండ్స్, మనకి రూమ్ నుంచి చూస్తే పైన కనపడేది సీలింగ్, బయట నుంచి చూస్తే కనపడేది రూఫ్, చెప్పాను కదా మీకు. సో సీలింగ్ కి ఉంటుంది కాబట్టి దాన్ని సీలింగ్ ఫ్యాన్ అంటాం మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్ అదే మన పక్కనే పెట్టుకున్నాం అనుకోండి, పొడవు స్టాండ్ తో ఉంటుంది, దాన్ని టేబుల్ ఫ్యాన్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి ఇంట్లోనూ ఎయిర్ కండిషనర్ వచ్చేసింది, గోడకు పెట్టుకుంటారు కదా ఎయిర్ కండిషనర్, ఏసీ అంటాం షార్ట్ గా మనం, ఎయిర్ కండిషనర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ అదే మనకి ఎయిర్ కండిషనర్ లేని వాళ్ళ ఇంట్లో చిన్నదిగా విండోస్ లాగా స్ప్లిట్స్ లాగా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, నీళ్లు ఫిల్ చేస్తాం కదా, మనం ఫిల్ చేస్తాం, దాన్ని ఎయిర్ కూలర్స్ అంటారు. ఓకే, ఎయిర్ కూలర్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్, అందరికీ తెలిసిన విషయం అండి, చాలా ఈజీగా ఎక్కడైనా మన బ్యాగ్ లో తగిలించుకొని క్యారీ చేసుకొని ఆఫీస్ కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ల్యాప్టాప్స్ అంతే, ల్యాప్టాప్. నెక్స్ట్ డెస్క్ టాప్ కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ కి ముందు వచ్చింది, అది సిపియు ఉంటుంది, ఒక మానిటర్ ఉంటుంది, కీబోర్డ్స్ కనెక్షన్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, ఇవన్నీ కనెక్షన్ ఓ సెటప్ ని మనం డెస్క్ టాప్ కంప్యూటర్ అంటాం. నెక్స్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, బట్టలన్నీ ఉతుక్కునేందుకు వాషింగ్ మెషిన్ ఉంటుంది. నెక్స్ట్ డిష్ వాషర్. మన ఇండియాలో వచ్చిందో లేదో నాకు తెలియదు కానండి, ఫారెన్ లో అయితే డిష్ వాషర్, గిన్నెలు తోముకునేందుకు కూడా మిషన్స్ వచ్చేసినాయండి, డిష్ వాషర్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆడియో సిస్టమ్, సౌండ్ సిస్టమ్. హోమ్ థియేటర్స్ వచ్చినాయి, స్పీకర్స్ అన్ని ఉండి కనెక్ట్ చేసామంటే అవన్నీ సౌండ్ సిస్టమ్ ఆర్ ఆడియో సిస్టమ్ అని అనొచ్చు. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్. ఏదైనా సడన్ గా మన ఇంట్లోనే, మన ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేం కదా, మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండాల్సిన ఐటమ్స్ ఏంటేంటి? ప్లాస్టర్స్ ఉంటుంది, ఏదైనా మన కూరలు కట్ చేసుకునేటప్పుడు ఏదైనా వేలు చిన్నగా ఇంజురీ అయిందనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే బ్యాండేడ్ వేసుకుంటాం, దాన్ని ప్లాస్టర్ అంటారు కదా, ప్లాస్టర్ వేసుకుంటాం. సో ప్లాస్టర్స్ ఉండాలి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో. నెక్స్ట్ ఫ్రెండ్స్ బ్యాండేజెస్, కట్టడానికి, ఏదైనా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉందంటే మనం ఏం చేస్తాం, కాటన్ పెట్టేసి బ్యాండేజ్ కడతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ జ్వరం వచ్చిందా లేదా, కొంచెం బాడీ టెంపరేచర్ చేంజ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే చాలా బేసిక్ గా మన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో థెర్మోమీటర్ కావాలి. మన బాడీ టెంపరేచర్ ని మెషర్ చేసేదాన్ని థెర్మోమీటర్ అంటారు. సో మన హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ మన బాడీ టెంపరేచర్ చెక్ చేస్తారు కదా, దాన్ని థెర్మోమీటర్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ యాంటీబయోటిక్స్ అంటే చిన్న మందులు, జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ కానీ, అట్లా జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ చిన్న యాంటీబయోటిక్స్ అనేది కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ లో బేసిక్ గా తక్కువ పవర్ ఉన్నది ఉంచుకుంటాం మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్ యాంటీసెప్టిక్స్ అంటే మన డెటాల్ కానీ, సావ్లాన్ కానీ, టింక్చర్ కానీ, ఇవన్నీ యాంటీసెప్టిక్ కింద వస్తుంది ఫ్రెండ్స్. దెబ్బ తగలంగానే మనం ఫస్ట్ క్లీన్ చేయాలి కదా, స్పిరిట్
ఇవన్నీ యాంటీసెప్టిక్స్ కింద వస్తుందన్నమాట, క్లీన్ చేసేదానికి వాడే సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ట్వీజర్ అంటే మనం ఇలా పట్కార్ లాగా చిన్నదిగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా పట్టి ఇలా తీస్తారనమాట. కాటన్ పెట్టామనుకోండి దెబ్బ తగిలింది, మనం ఈ ప్లేస్ లో క్లీన్ చేయాలని అంటే కాటన్ ని మన చేతితో తీస్తే మన చేతిలో ఉన్న జర్మ్స్ అంతా పుండుకు అంటుతుంది కదా, అందుకని ట్వీజర్స్ తీసుకొని ఆ కాటన్ ని స్లోగా ఇలా తీస్తారనమాట. చిన్న పళ్ళు లాగా 2 పళ్ళు లాగా ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ ఫ్రెండ్స్ సిసర్స్, కట్ చేస్తానికి యూస్ అయ్యేది సిసర్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ పెయిన్ కిల్లర్స్, దెబ్బ తగలంగానే బాగా నొప్పేస్తుంది కదా, తక్కువ పవర్ ఉన్న పెయిన్ కిల్లర్స్ ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ బేసిక్ గా మనం ఇంట్లో వాడే వస్తువులు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఎపిసోడ్ లో మన ఇంట్లో ఉండే ఐటమ్స్ గురించి అన్ని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ లో ఇంకో కొత్త విషయం, మనకి సంబంధించిన విషయం తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ చేసే ముందు మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, హోంవర్క్ అన్ని కామెంట్ సెక్షన్ లో పంపించండి ఫ్రెండ్స్. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ని స్వప్నలత. సో బై బై ఫర్ టుడే, మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.